తూర్పుగోదావరి జిల్లా రైతులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఖరీఫ్ సాగుకు నేటి నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దశలవారీగా నీటి విడుదల చేపట్టనున్నారు. రైతులు ముందస్తుగానే నాట్లు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో పంటలు సాగు చేసేందుకు నీటి విడుదలకు ముహూర్తం ఖరారైంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. కాలువల మరమ్మతుల పురోగతిని బట్టి దశలవారీగా సాగునీరు విడుదల చేపట్టాలని తీర్మానించింది. రాజమండ్రి కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. కాలువల పనులపైన అధికారులు సమీక్ష నిర్వహించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కాలువల మరమ్మతు పనులు పూర్తి కాలేదని తెలిపారు. నీటి విడుదలను కొంతకాలం వాయిదా వేయాలని సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి పనుల పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులు 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, పరిరక్షణ చర్యల కోసం ప్రభుత్వం 148 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది. గోదావరి నది పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాల కోసం 100 కోట్ల నిధులను విడుదల చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఖరీఫ్ సీజన్లో సాగునీటికి కొరత లేకుండా చేస్తామని తెలిపారు ఇరిగేషన్ అధికారులు. నీటి విడుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. అక్టోబర్ 31 వరకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా కార్యాచరణను రూపొందించామని వెల్లడించారు అధికారులు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే నీటి విడుదల నిర్ణయం తీసుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి డెల్టాలో ఆధునీకరణ, కాలువల మరమ్మతులు, పూడికితీత పనులు పూర్తి కాకుండానే సాగునీటిని విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు పూర్తి కాని చోట సాగునీటి విడుదల వాయిదా వేయాలని నిర్ణయించినప్పటికీ రైతులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా జూన్ 10 నాటికి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసేవారు. 2 సంవత్సరాలుగా జూన్ 1వ తేదీ నుంచే నీటిని విడుదల చేయడం మొదలుపెట్టారు. ఈసారి ఒకరోజు ముందుగానే విడుదల చేస్తున్నారు. ఖరీఫ్ పంటలు వేయాలంటే జూన్ 10 నుంచి నెలాఖరు వరకు పడుతుంది. అప్పటి వరకు సాగునీటి అవసరం పెద్దగా ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు.